హాయ్ 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 హాయ్. టేస్ట్ ఆఫ్ ఆంధ్ర. తిందాం. వండర్ఫుల్. అవసరం ఉంది. సూపర్ సూపర్ సూపర్. అదిరిపోతుంది ఈరోజు, గట్టిగా తగిలిస్తుంది దీన్ని. హలో గాయ్స్, మరో కొత్త వీడియోతో నేనైతే మీ అందరి ముందుకు వచ్చేసాను. ఈ రోజు అయితే ఇంకో స్పెషల్ బిర్యానీతో అయితే వచ్చేసాను నేను. సో బీటీఎం సెకండ్ స్టేజ్లో వచ్చేసి మనకి ఇండస్ స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే ఉంటుంది. ఇది నాకు ది బెస్ట్ అనే చెప్తుంటా ఈ బిర్యానీని అయితే. ఈ రెస్టారెంట్కి వచ్చా. ఇది ఎప్పుడు నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకునేటోడిని. ఆన్లైన్లో ఏంటంటే ప్రైజెస్ కొంచెం హై ఉంటాయి, ఇక్కడ రెస్టారెంట్లో చాలా బాగుంటాయి. సో ఈయనే అనమాట షాప్ ఓనర్. ఆయన స్పెషల్ క్యా హై ఇదర్? ఆంధ్ర హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, కబాబ్ బిర్యానీ, मोगलाई बिरयानी, इंडिया स्पेशल दम बिरयानी, एग बिरयानी, मशरूम बिरयानी, पनीर बिरयानी, सब फेमस है. सब बाकी ज्यादा क्या खाते हैं इधर? ज़्यादा मटन बिरयानी, हैदराबादी दम बिरयानी, दम बिरयानी, मटन बिरयानी, लॉलीपॉप, तंदूरी चिकन. ఓకే, फेमस 5 to 10 years से రన్ कर रहे हैं. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ కిచెన్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ టైం ఒకసారి హర్షాతో వచ్చాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపలంతా. హాయ్ 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 హాయ్. సో లోపల పరిస్థితి ఇది చాలా బాగుంది. లోపల కూడా కూర్చోడానికి మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈరోజు మనతో పాటు ఈరోజు బటర్ఫ్లై కూడా వచ్చింది, నారా వచ్చింది. నారా కూడా ట్రై చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ అనమాట. బిర్యానీస్ బాగా తింటుంది నారా. సో ఇక్కడ చూసుకోవచ్చు. నేను అలా ఎప్పుడవుతాను నాకు అర్థం కావట్లేదు. చూడండి లోపలైతే ఇలా ఉంది. ఈయన మాత్రం హెవీ అసలు. హాయ్ బోలో. ఈయన చాలా బాగా సర్వ్ చేస్తాడు తెలుసా, చాలా బాగా మాట్లాడతాడు అసలు. లోపల చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది, నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. సో వీకెండ్స్లో అయితే చాలామంది ఉంటారనమాట. ఈరోజు ఫ్రైడే, బట్ ఈ టైంలో ఎవరు లేరు. ఎక్కువగా ఇక్కడ ఆన్లైన్ ఆర్డర్సే చేసుకుంటారనమాట. రెస్టారెంట్స్కి వచ్చి తినేంత ఓపిక ఎవరికి ఉంటుంది చెప్పండి. బాగా వచ్చేసింది మన బిర్యానీ వచ్చింది. కసిగా ఉంది చూస్తుంటే. రకో చూడండి అద్దరిపోతుంది అసలు. इसमें कौन सा बिरयानी? रेनबो बिरयानी, గుంటూరు చికెన్ బిర్యానీ. చూడండి అసలు ఏమన్నా ఉందే. నీట్గా ఆయనే సర్వ్ చేస్తాడనమాట మంచిగా. ఫస్ట్ అయితే గుంటూరు చికెన్ బిర్యానీ ట్రై చేసేద్దాం. నారా, ఆర్ యూ ఎక్సైటెడ్? వెరీ మచ్. ఎర్రగడ్డ బిర్యానీ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఈరోజు, గట్టిగా తగిలిస్తుంది దీన్ని. తిందాం. రాలేవా? సరే నేను తిని ఎలా ఉందో చెప్తా, ఓకేనా? నీకు వాసనకే కడుపు నిండిపోద్ది చాలాసార్లు. వేడి వేడి బిర్యానీ ఒక బిగ్ బైట్ నోట్లో పెట్టుకుని ఎలా ఉందో చెప్తాను, ఓకేనా? ముక్కుతో పాటు తింటాను. ఎస్, ఒక ముక్కని ఇలా పెట్టి దాని మీద అన్నం కప్పెట్టేయాలి. కప్పెట్టేసి తింటే ఆ మజానే వేరు. ఏముంది స్వార్థం అదే పని సార్. ఎర్రగడ్డ కూడా తిందాం. సూపర్. బాగుందా? సూపరా? అదిరిపోయిందా? ఏం నచ్చింది? కారం నచ్చిందా? ఇట్స్ స్పైసీ హై थोड़ा लाइक टैंगी भी है, तो सब मिक्स होके बहुत अच्छा लग रहा है मेरे को. टेस्ट? हाँ, मतलब हमें लास्ट टाइम का है ना, उसे इसे कंपेयर करें तो कौन सा अच्छा है? मेरे को यही अच्छा लग रहा है उससे कंपेयर किया. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఈ రెస్టారెంట్లో వచ్చేసి నార్మల్గా మేము ఎప్పుడు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు బిర్యానీ ఎంత ఉంటుంది తెలుసా? అంటే నియర్లీ 400 ఉంటుంది. ఇప్పుడు మేము ఆర్డర్ చేసుకుంటే 240 రూపీస్కే వచ్చింది. ఇక్కడ నేను ఎక్కువగా తినే బిర్యానీ వచ్చేసి ఇండస్ స్పెషల్ చికెన్ బిర్యానీ అండ్ రెయిన్బో బిర్యానీ అనమాట. అదిరిపోతుంది అసలు టేస్ట్ అయితే. ఈ గుంటూరు చికెన్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. ఇది కూడా చాలా బాగుంది, స్పైసీగా అదిరిపోయింది అసలు. చియర్స్. భలే ఉందా బాయ్. నేను బెంగళూరుకి వచ్చిన స్టార్టింగ్లో
అంటే కొన్ని బిర్యానీస్ తిన్నా నాకు ఎందుకు అసలు అవి నచ్చలేదు కొన్ని చోట్ల ట్రై చేసినప్పుడు. దాని తర్వాత బీటీఎం సెకండ్ స్టేజ్లో మా ఫ్రెండ్ ఉండేటోడు హర్ష, వాడు తీసుకొచ్చి ఇక్కడ బిర్యానీ సూపర్ ఉంటుంది మామ అది ఇది అనేసరికి నేను ఇంకా లైట్ తీసుకున్నా. ఇంకా ప్రతి చోట ఉండేదే కదా బిర్యానీ, ఇంకా ప్రతి చోట్లాగే ఉంటుందిలే, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటే, లేదు మన ఆంధ్ర స్టైల్లో ఉంటుందని చెప్పాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆ రోజు బిర్యానీ తిన్నా, నాకు బ్లాస్ట్ అయిపోయింది. నేను నియర్లీ ఇక్కడికి వచ్చి 1 year పైనే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం నేను ఇక్కడికి రావడం. ఎప్పుడు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటా. ఇక్కడ నాకు కూడా క్రౌడ్ కూడా అంతేం కనిపించలేదు, చాలామంది చేసుకోవడం వరకు ఆన్లైనే చేసుకుంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇండస్ స్పెషల్ చికెన్ బిర్యానీ బీటీఎం లేఅవుట్లో సెకండ్ స్టేజ్, సూపర్ ఉంటుంది. నారా అయితే ఇప్పుడు దాకా గుంటూరు చికెన్ బిర్యానీ తినింది, ఇప్పుడు రెయిన్బో బిర్యానీ తింటుంది. ఎలా ఉంది ఒకసారి అడగదు, మనకంటే తిని అలవాటు. నారా ఎలా ఉంది? बाउंडी ये ना लाइक पीस ना थोड़ा फ्राई होके और स्पाइसी होके बहुत अच्छा लग रहा है मेरे को खाने में. వండర్ఫుల్ సూపర్. చూసారా, ఇంకా వాళ్ళే వండర్ఫుల్ అయిన తర్వాత మీరు వీడు ప్రతి దాంట్లో ఇలా చెప్తాడులే అన్నీ అనుకోకూడదు కదా. చాలా బాగుంది తెలుసా. నేను ఇప్పుడు ఈ కర్రీ ట్రై చేస్తాను. కనిపిస్తుందా? ఓయమ్మో పడిపోయింది, వేసుకుంటా లైట్గా. ఇక్కడ కర్రీస్ కూడా చాలా బాగుంటాయి తెలుసా, పెరుగు గిరుగు అంతా హెవీ ఉంటాయి. వచ్చారంటే ఒక ముద్ద తినిపిస్తాను, బట్ మీరు రాలేరు కదా, అందుకే నేను తింటా చూడండి. ఎంత బాగుందో. ఈ ఎండలకి ఏదో వేడి చేస్తుంది బిర్యానీ తింటే, అది ఇది అని అనుకోకూడదు. బిర్యానీ లవర్స్ అండి, ఎప్పుడైనా తినేస్తాం. బాగా తిని అంత లావైపోవాలి. అక్కడ ఉన్న బొమ్మ ఇందాక చూపించా, అంత లావైపోవాలి. ఇప్పుడు బాగుంటుంది. చాలామంది కిండలు చేస్తూ ఉంటారు, ఏంద్రా సన్నగా ఉన్నాం అది ఇది అని. నేను అందుకే ఫుడ్ బ్లాగ్స్ చేస్తున్నాను, తింటున్నాను. ఓకేనా, స్పెల్లింగ్ గ్రామర్ మిస్టేక్స్ చాలాసార్లు అవుతుంటాయి, మీరు వాటిని సరిదిద్దాలి. ఎందుకు చెప్పండి, మీరు ప్రేక్షకులు, మీరు నాకు చెప్పాలి కదా. గ్రామర్ మిస్టేక్ అవుతూ ఉంటుంది. ఈ కర్రీ అయితే చాలా బాగుంది. అండ్ మనం పెరుగుతో కూడా ట్రై చేద్దాం. పెరుగు నార్మల్గా ఏందో ఇక్కడ అందరూ పెరుగులు గిరుగులు చేస్తే ఎట్లుంటాయంటే చాలా గట్టిగా, ఏందో ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క విచిత్రంగా ఉంటుంది పెరుగు. అసలు నాకు అసలు అర్థమే కాదు. ఇక్కడ ఎంత బాగుంటుంది తెలుసు పెరుగు. నేను కొంచెం గజిబిజిగానే తింటాను, ఓకేనా, సైగా అయిపోవద్దు. చూసుకోవాలా, అవసరం ఉంది ముక్క. హెవెన్ బ్రో. మనకేందంటే ఈ బిర్యానీ వచ్చేసి మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు చాలా దండిగా ఇస్తాడనమాట. నాకు రెస్టారెంట్లో తింటుంటే అంతగా ఇచ్చినట్టు అనిపించలా. మామూలుగా ఏంటంటే మనం ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కొంచెం తక్కువ వస్తుంది. రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాం అనుకోండి, బాగా ఎక్కువ దండిగా ఇస్తారు కదా. అలా కాకుండా ఏంటంటే నాకేమనిపించిందంటే ఏదో కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ బౌల్ కూడా నాకు అంత ఇది అనిపించలేదు. బట్ ఆర్డర్ పెట్టుకుంటే ఇంతలా డబ్బా వస్తుంది తెలుసా, చాలా ఎక్కువ వస్తుంది రైస్ అసలు. దీంట్లో ఏమో నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది, బట్ ఏమో అర్థం కాల అంతగా. బట్ క్వాంటిటీ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ అయితే అదిరిపోతుంది అసలు. ఏం సూత్రం అయిపోయింది, ఇంకేం లేదా. మెనూ చూపిలా, మర్చిపోయాను. సూపర్, ఎక్స్ట్రాడినరీ, టేస్ట్ ఆఫ్ ఆంధ్ర ఇండస్ స్పెషల్ చికెన్ బిర్యానీ. అదే తినండి ఎక్కడికి వస్తే, ఓకేనా. అదిరిపోద్ది ఇండస్ స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే. రెయిన్బో కూడా బాగానే ఉంది, కానీ ఏంటంటే
అది ఇంకా బాగుంటుంది. క్యాజీ ఇండియా స్పెషల్ చికెన్ బిర్యానీ సూపర్ आता है. ऊपर से ऊपर సూపర్ సూపర్ సూపర్. और कुछ खाना नहीं बस ఫుల్ हो गया. అది ఇప్పుడు ఇంకా ఏం తింటాం సంపేత్తనే జిలేబీ అనుకుంటున్నారా ఏంటన్నా. తినేసిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాదు. అందుకే నేను ఇక్కడే కూర్చొని కాసేపు అంటే ఇప్పుడే తిన్నాము లేసి అప్పటికప్పుడు చెయ్యి అంటే మన వల్ల అవ్వదు అబ్బాయి. మనం ఇక్కడ కూర్చొని కాసేపు తర్వాత వెళ్తాం. చల్లగా ఫ్యాన్ గాలి ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏసీ ఉంటే ఇంకా చాలా బాగుండేది. భయ్యా తుమారే 5% डिस्काउंट दिया है. 5% డిస్కౌంట్ అంట మనకి. చూసారా అదిరిపోయింది. అలా ఉంటుంది మనం అంటే చూసారా. भैया और तुम्हारे ब्रांचेस है किधर किधर है? मिस्टर बिरयानी చూడండి బ్రాంచెస్ అంట किधर किधर है. सब भी बीटीएम सेकंड स्टेज में है. अन्नी बीटीएम सेकंड एक बाड़थली एक इधर श्याम स्वीट है. कौन सा स्वीट है आगे जाके जस्ट 1.5 किलोमीटर 1.5 किलोमीटर इधर से. और एक अभी अभी खुला है. अब खुला है. किधर है? इधर ये बगल में नाम पता नहीं है क्या है. हाँ बिरयानी हाउस करके कुछ. बिरयानी हाउस करके. पूरे कितने हैं ब्रांचेस? 3 या 5 डेज हुआ. 3 या 5 డేస్. 4 ब्रांच. 4 బ్రాంచెస్. 4 బ్రాంచ్లు ఉన్నాయంట మొత్తం. నేను కనుక్కొని ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ నేను కొంచెం నీట్గా మీ అందరికీ అడ్రస్లు ఏమన్నా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. నేను అడ్రస్ ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా. డన్నా డన్ 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 డన్. తినలేము ఇంకా కొంచెం తొయ్యచ్చు కదా. ఫుల్ 2 బిర్యానీలు ట్రై చేసింది పాప. ఇక్కడ చూసుకోవచ్చు మెనూ అయితే. వీళ్ళ స్టార్టర్స్ చూసుకోవచ్చు మీరు. వెజ్ స్టార్టర్స్ అయితే మనకి 140 నుంచి, చికెన్ స్టార్టర్స్ అయితే మనకి 170 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. బిర్యానీ చూసుకున్నట్టయితే మనకి ఏంది ఇది మటన్ స్టార్టర్స్ అయితే 250 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ బిర్యానీ చూసుకుంటే మనకి 200 నుంచి స్టార్ట్ అవుతుంది. బిర్యానీ ప్రైస్ అయితే రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్, మరీ అంత ఎక్కువే ఉండవు. ఇప్పుడు మటన్ బిర్యానీ వచ్చేసి మనకి 250 నుంచి స్టార్ట్ అవుద్ది. మటన్ బిర్యానీ చూసుకోవచ్చు 250 నుంచి స్టార్ట్ అవుద్ది. వీళ్ళ దగ్గర ఫ్యామిలీ ప్యాక్స్ కూడా ఉన్నాయి. చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ 499 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ తందూరి కాంబో అంటే ఇదేందో ఇది ఒక 250. రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్. సో నేను మటన్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు మటన్ అంత ఏమనిపించదు నాకు టేస్ట్. చికెనే ఎక్కువ తింటుంటాను నేను. సో మీలో ఎవరికైనా నేను మటన్ ట్రై చేయాలనుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకోసం నేను ట్రై చేస్తాను. బట్ కామెంట్ చేస్తేనే చేస్తాను, లేవు ఊరికి చేయను. ఓకేనా? కామెంట్ చేయండి. బిల్ వచ్చిందా నాకు 456 వచ్చింది కరెంట్ బిల్లు. సో ఇది కట్టేసి వెళ్ళిపోదాం. సోమ్ పిక్చర్ నీట్గా ఈ మనం జోబులు వేసుకుని వెళ్ళిపోతాం కదా. ఇక్కడ ఎందుకుంటాయి మనకి నీట్గా టైం పాస్ అవ్వడానికి టీవీ కూడా ఉంది. సౌండ్ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక్కడ, ఎందుకంటే అప్పుడప్పుడు ఫ్యామిలీస్ కూడా వస్తుంటాయి కాబట్టి మనకి టైం పాస్ అవుతుంది. పీస్గా కూర్చొని టీవీ చూడొచ్చు. నారా చూడండి ఎలా చిల్ అవుతుందో. నారా చిల్లింగా వైబింగ్ యువర్ వైబింగా సూపర్ అయిపోయింది బిర్యానీ. అంతసేపు చూడకూడదు. ఓకేనా? బిర్యానీ చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చి బీటీఎంలో కానీ ఎక్కడైనా స్టే చేస్తుంటే ఆన్లైన్లో కూడా మీకు స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్ ఉంది. ఇది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు రెస్టారెంట్కి వచ్చి ట్రై చేయాలనుకున్నా చేయొచ్చు. బిర్యానీ అయితే అద్దరిపోద్ది. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా రెయిన్బో బిర్యానీ కానీ ఇండియా స్పెషల్ చికెన్ బిర్యానీ కానీ ఆర్డర్ చేసుకోండి. ఏ క్లాస్ ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా కూడా అదే ఆర్డర్ చేసుకుంటా. అండ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా కూడా అదే ఆర్డర్ పెట్టుకుంటాను. సో అది వీడియో సంగతి అయితే. నారకు కూడా ఏమన్నారా హెవీయా బాగా నచ్చిందా? సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇప్పుడు దాకా నేను బిర్యానీ బ్లాగ్సే కదా చేసింది. నెక్స్ట్ టైం ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేయాలా ఫుడ్ ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. నేనైతే వేరే ట్రై చేస్తాను. ఎప్పుడు బిర్యానీ కాకుండా మీకు బోర్ కొడితే కామెంట్ చేయండి. ఓకేనా? సో సీ యూ గైస్.